హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వచ్చేసి శుభవార్త. ఎవరికైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉచిత సిలిండర్ పథకం వస్తుందో వాళ్ళకి ఇక నుండి సంవత్సరానికి 3 ఫ్రీ సిలిండర్లు నగదు అయితే ఫస్ట్ మీ అకౌంట్లో అయితే జమ చేయబడుతుంది. మీరు ఎప్పుడైతే సిలిండర్ తీసుకుంటారో అప్పుడు మీ అకౌంట్ నుండి కట్ అయిపోతుంది. ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారంటే, చాలామంది ఉచిత సిలిండర్ బుక్ చేసుకున్నప్పుడు మీరు పైసలు కడతారు. కట్టిన తర్వాత సిలిండర్ డెలివరీ అయిపోయిన తర్వాత మీ పైసలు అనేది మీ అకౌంట్లో పడుతున్నాయి. చాలామంది మాకు రాలేదు, లేట్ అవుతుంది అని చెప్పి ప్రజలు చెప్తున్నారు. కనుక గవర్నమెంట్ వచ్చేసి ఉచిత సిలిండర్ల నగదు ముందుగానే లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేయాలని నిర్ణయించడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు సంవత్సరం గానికి వస్తుంది కనుక సంక్షేమ పథకాలపై నిన్నైతే సమావేశం చేశారు. ఏ పథకంలో ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో దానికి సొల్యూషన్ ఏంటిది అనేది అందరూ మాట్లాడడం జరిగింది. ఈ ఉచిత సిలిండర్లో ఫైనల్ నిర్ణయం ఏం తీసుకున్నారంటే, దీపం పథకానికి సంబంధించి 3 సిలిండర్ల నగదుని లబ్ధిదారుల ఖాతాల్లో ముందుగానే జమ చేసేందుకు నిర్ణయించినట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఏపీలో ఉచిత సిలిండర్ పథకం అమలుకు సంవత్సరానికి 2684 కోట్లు ఖర్చు అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఏడాదిలో అర్హత కలిగిన లబ్ధిదానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నారు. ఇప్పటి వరకు తొలుత సిలిండర్ తీసుకునే సమయంలో లబ్ధిదారులు నగదు చెల్లించాల్సి వస్తుంది. ఆ తర్వాత వారి ఖాతాల్లోకి ఆ మొత్తాన్ని ప్రభుత్వం జమ చేస్తుంది. సో ఈ కొత్త విధానం అమల్లోకి వస్తే ఏమవుతుందంటే, ఫస్ట్ గవర్నమెంట్ మీ అకౌంట్లో 3 సిలిండర్ల పైసలు వేస్తుంది. ఒక్కొక్క సిలిండర్కి మళ్ళీ కట్ చేసుకుంటుంది. అంటే గవర్నమెంటే ఇచ్చి గవర్నమెంటే తీసుకుంటుంది. ఇది అప్డేట్. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.